గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెంటే తన పయనమని మద్దాలి సర్వోత్తమరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం కోటలోని మద్దాలి సర్వోత్తమరెడ్డి నివాసంలో సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్కి మద్దాలి సర్వోత్తమరెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కోట మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మద్దాలి సర్వోత్తమరెడ్డి పదవికి రాజీనామా చేశారని, రాజీనామాని తాము అంగీకరించబోమని ఆయన తెలిపారు. మద్దాలి సర్వోత్తమరెడ్డి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి తమ వంతు సహాయ సహకారాలు అందించారని, అటువంటి నాయకులను దూరం చేసుకోబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మద్దాలి సర్వోత్తమరెడ్డి మాట్లాడుతూ గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఎలా చెప్తే అలా నడుచుకుంటా అని, కొన్ని అనివార్య కారణాల వల్ల మన మధ్య ఎడబాటు ఉండటం వాస్తవమేనని, అయితే ఇకపై నాయకులు కార్యకర్తలతో కలిసి ఎటువంటి విభేదాలు లేకుండా ఎమ్మెల్యే సునీల్ కుమార్ నాయకత్వంలో పనిచేస్తానని వాగ్దానం చేశారు. ఇటీవల తమ మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మాట వాస్తవమేనని, అయితే ఇకపై తానే కోట మండల అధ్యక్షునిగా కొనసాగుతానని మద్దాలి సర్వోత్తమరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తేదేపా నాయకులు చిల్లకూరు దశరథరామిరెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, పాదర్తి కోటారెడ్డి, డి మధుసూదన్ రెడ్డి, సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, తూపిలి రాధాకృష్ణారెడ్డి, సురేష్, గండవరం సుష్మారెడ్డి, ఎస్కే జలీల్ భాష, ఎస్కే నౌషాద్ భాష, కోకోలు మధు యాదవ్, మర్రి పోలయ్య, మర్రి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రెడ్డి గారు రాజీనామా చేసినట్టు ఫ్యాక్స్ వాట్సాప్ లో నేను కూడా లేనప్పుడు నేను నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాను. మాటలు కూడా లేని పరిస్థితి, ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి, చాలా ఇబ్బందులుగా ఉండే హాస్పిటల్లో. నాకైతే తెలియదు. అప్పుడు మా గన్మ్యాన్ వచ్చి అన్న నేను కూర్చొని ఉండా, దాంట్లో వీల్ చైర్లో కూర్చొని ఉండా, అన్న సర్వోత్తమరెడ్డి రాజీనామా ఇచ్చాడు అని. అప్పటికే బీపీ దాదాపు 170 దాకా ఉండింది. సర్వోత్తమరెడ్డి అంటేనే ఇంకా పెరిగిపోయింది బీపీ. నాకు అర్థం కదా, ఇంకా మాట్లాడలేను. గమనైపోయి ఇంకా మరుసటి రోజు మళ్ళీ నేను రంగయ్యకి పిలిచేయంగా ఫోన్ చేసి సర్వోత్తమరెడ్డికి ఒకసారి మాట్లాడి ఎందుకు ఇచ్చాడు ఏంది. అంతకుముందే నేను వచ్చి నేను పెద్దలు మా భాస్కర్ కూడా ఇక్కడికి వచ్చాము. తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి సర్వోత్తమరెడ్డి. తర్వాత రాజేష్ మా తమ్ముడిని కూడా ఇక్కడికి పంపించాను, ఇంట్లో లేరని చెప్పారు. నాకు అప్పుడు అర్థం కాకుండా మళ్ళీ దాని తర్వాత మా విజయన్నకి ఫోన్ చేసి చెప్పాను. విజయన్న ఏంటంటే దశన్న కూడా చెప్పాను. అయితే మాకు కూడా తెలియదా, మాతో బాగానే మాట్లాడాడు, ఎందువల్ల చేశాడు రాజీనామా అని చెప్పారు. సరేనా ఒకసారి మాట్లాడదాం, ఎందువల్ల చేశాడో అర్థం కాని పరిస్థితి. దాన్ని పత్రికలు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, గందరగోళంగా ప్రచారం పెట్టారు. సర్వోత్తమరెడ్డి గారు రాజీనామా ఇచ్చేశారు, ఎవరుంటారు, ఎవరు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ వీళ్ళ తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ బలం చూపించారు నాకు. ఇందాక మోహన్ రెడ్డికి పోతే మోహన్ రెడ్డి కాడ ఒక 100 మంది ఉన్నారు, సర్వోత్తమరెడ్డి గారు ఒక 200 మంది ఉన్నారు. ఇది చాలా బాగా అనిపించింది నాకు. ఈ గ్రూపులు చేస్తే బాగున్నట్టుంది, జనాలు ఆడేడ ఉన్నారని. కానీ దానివల్ల నష్టపోయింది నేను. ఈ గ్రూపులో నష్టపోయేది ఎవరు? నేను, పార్టీ. కాబట్టి ఇలాంటి వాటికి తావేయకుండా అందరూ ఒకటిగా ఉండి మనం పనిచేయాలి. అలాగే నేను చెప్పేది నాయకులు చెప్తున్నా, మన లీడర్కి ఏమైనా జరిగితే అందరూ ఒకటి కాండి. తప్పించుకొని వెళ్ళిపోతే ఇబ్బందులు పడతారు. మన లీడర్లకి ఏ గ్రామంలో మన లీడర్కి కానీ క్యాడర్కి కానీ ఎవరి ద్వారా అన్నా మీకు ఏదన్నా ఇబ్బంది కలిగితే మీరు ఒకటి కావాల్సిన అవసరం మీ దగ్గర ఉంది. మిమ్మల్ని కానీ అనవసరంగా కానీ మీ జోలికి వచ్చి మీ మాటకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఏం చేయాలో నేను చేస్తా, అది నాకు వదిలేయండి. కానీ ముందు మీ గ్రామాల్లో ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకునేటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా 1 వీక్లో దాదాపు 20 కంపెనీలతో మనం జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం గూడూరులో. అయితే చాలా మందికి మనం ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పాం. లోకేష్ బాబు కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆయన కూడా ఒక ప్రకటన చేశారు. కాబట్టి 20 కంపెనీలు, పెద్ద కంపెనీలతో గూడూరులో మీకు అన్ని కూడా పార్టీ ప్రెసిడెంట్కి నాయకులకి అందరూ కూడా వాట్సాప్లో పెడతాము. ఎవరైతే చదువుకున్నారో బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, ఎంబీఏ కానీ, ఎంఎస్సీ కానీ, డిగ్రీ కానీ చదివిన వాళ్ళు అక్కడికైనా. గౌరవనీయులు పాశం సునీల్ కుమార్ గారు ఇక్కడికి రావడం, నేను ఇన్ని రోజులు పార్టీకి దూరంగా ఉన్నాను, నాయకులకి కార్యకర్తలకి అందరికీ దూరంగా ఉన్నాను. కానీ
ఈరోజు నాకు ఏం మనసులో లేవు. ఆయన వచ్చాడు, ఆయనతో నడవడం అనేది నాకు మెయిన్. ఇది ఇంతకుముందు కూడా చెప్పుడు నేను చేస్తాను. నేను ఎప్పుడు నడిచినా ఆయనతో నడుస్తా, నడవకపోతే ఇంట్లో ఉంటా. వేరే ఎక్కడ నడవను, వేరే ఎవరితో కనిపించను, వేరే ఎవరితో రాజకీయం చేయను. చేస్తే ఆయనతో చేస్తా. ఆయన కానీ నాకు అవసరం లేదనుకుంటే ప్రశాంతంగా ఇంట్లో ఉంటా, నాకు ఇబ్బంది కూడా లేదు. కానీ ఇక్కడ ఒకటే బాధ, నేను మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టా. దయచేసి మీరందరూ నన్ను క్షమించాలా. ఎందుకంటే మీకు అందుబాటులో లేకుండా పోయిన ఇన్ని రోజులు నా మిత్రులందరినీ వదిలేశా, మిమ్మల్ని అందరినీ వదిలేశా. కాబట్టి దయచేసి మీరందరూ నన్ను క్షమించండి. ఇక్కడి నుంచి ప్రతిసారి ఇదే విధంగా మీకు అందుబాటులో ఉంటూ, అదేవిధంగా పెద్దలైనా మన దశరథ్ అయితే ఏమి, మన భాస్కర్ రెడ్డి గారు అయితే ఏమి, మోహన్ రెడ్డి గారు అయితే ఏమి, జలీల్ అయితే ఏమి, మా కోటారెడ్డి గారు అయితే ఏమి, అదేవిధంగా రాధాకృష్ణారెడ్డి, అదేవిధంగా మధు యాదవ్, మస్తాన్ భాష, ఇట ప్రతి ఊర్లో ప్రతి పంచాయతీలో నాతో బ్రహ్మాండంగా ఇప్పుడు దాకా పనిచేసిన ప్రతి లీడర్ కి పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతిసారి ఇక్కడి నుంచి మీ అందరితో కోఆర్డినేట్ చేస్తూ ఎమ్మెల్యే గారితో ఉంటూ మీతో మళ్ళీ ట్రావెల్ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రెస్ మీట్ పెట్టిన రోజు కూడా చెప్పాను, ఆ దేవుణ్ణి మళ్ళీ ప్రార్థిస్తున్నాను, నాకు అవకాశం ఉంటే మళ్ళీ మీ అందరితో కలిసి పనిచేసే అవకాశం నాకు కల్పిమని ఆ రోజే అడిగాను నేను. అది పత్రికా విలేకరులకు అందరికీ తెలుసు. ఈ రోజు చెప్తున్నాను మళ్ళీ, నేను ఎప్పుడైనా సరే నా పయనం ఎమ్మెల్యే గారితో. అది లేని రోజు నేను రాజకీయాల్లో ఉండను. ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తాను ఆ మాట. ఈనాటి ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారికి, విచ్చేసిన ఇతర కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎన్నికల తర్వాత మా కోట మండల తెలుగుదేశం పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ చూస్తున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది నిజంగా. గతంలో తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వ హయాంలో, దాని తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో, అంటే దాదాపు 10 సంవత్సరాల పైన మన కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మా మిత్రులు గౌరవనీయులు మద్దాలి సర్వోత్తమరెడ్డి గారు అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. ఆయన నేతృత్వంలో దాదాపు కోట మండలంలో 3600 మెజార్టీ పైచిలకు వచ్చింది. అంటే మనం అప్పటి నుంచి కూడా, ఆ 5 సంవత్సరాల ముందు నుంచి కూడా గౌరవ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారి దిశానిర్దేశంతో, అదేవిధంగా ప్రతి కార్యకర్త మనస్ఫూర్తిగా నిలబడి తెలుగుదేశం పార్టీ అధినాయకులు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మనమందరం కలిసి పనిచేశాము. ఆ రోజు నుంచి కూడా గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వక్ఫ్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సురేష్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి గారిని ముస్లిం సమాజానికి సేవ చేస్తూ సోదరులు వరప్రసాద్ గారు, నారాయణ రెడ్డి గారు, జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాదు సూరత్ లో ఉన్న మున్సిపల్ ఆఫీస్ మొత్తం మాదన్నారు, బెంగళూరులో ఉన్న ఈద్గా మైదానం అంతా మాదన్నారు. ఆ రకంగా చెప్పుకుంటూ పోయి 18 లక్షల ఎకరాలకి సుమారుగా 95లో నుంచి 2013 వచ్చేసరికి 4,50,000 ఎకరాలు 18 లక్షలకి వెళ్ళిపోయింది. ఇందాక మిత్రులు చెప్పారు, డిఫెన్స్ లో 18 లక్షల ఎకరాలు ఉన్నాయి, రైల్వేస్ 14 లక్షల ఎకరాలు ఉన్నాయి. కానీ 1954 నాటికి 8,50,000 ఎకరాలు ఉంటే, అదే 2013కు వచ్చేసరికి ఆ రకంగా 18 లక్షల ఎకరాలకి వాళ్ళు ఏ రకంగా ఇది వక్స్ మా ఆస్తి నాకు చెప్పారు. మాకు
జయేంద్ర సరస్వతి, ఎవరైతే చంద్రశేఖర్ సరస్వతి, ఆ రకంగా ఉన్నటువంటి 1500 సంవత్సరాలుగా ఉన్నటువంటి దేవస్థానాలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఆయనే చెప్పే పరిస్థితి. ఈ రకంగా ఒక అన్డెమోక్రటిక్ గా ఎవరికి అపరిమితమైనటువంటి అధికారాలు ఇచ్చి కోర్టులకి పోయేటువంటి హక్కు లేకుండా చేసి ఇష్టం వచ్చిన రీతిలో పివి నరసింహారావు గారు ఒక చట్టం తీసుకొచ్చారు. వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క వక్స్యాక సవరణ చట్టం వల్ల 20 లక్షల ఎకరాల యొక్క భూమి అన్యాక్రాంతం కాబడింది. వాని ఏమైనా ముస్లింల్లో ఉన్నటువంటి పేద మహిళలు కానీ లేకపోతే ఆ వర్గాల యొక్క ప్రగతికి అభివృద్ధికి ఏమైనా దోహదం చేసిందని చెప్పినా లేదు. కానీ ఈ రకంగా మనం ఆలోచించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతో ద్రోహం చేసింది. నాడు దేశ విభజనకి కారకులైతే ఇవాళ దేశంలో ఈ టెర్రరిస్ట్ కార్యకలాపాలకు కానీ ఈ విభజన వాదానికి కానీ ఈ సూడో సెక్యులరిస్టానికి కానీ దీని అన్నిటికీ మూల కారణం కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ధోరణి. ఆ యొక్క ఆలోచన ధోరణి కారణంగానే కాశ్మీర్ రాజుకుంటూ చేయడం జరిగింది. మీరు ఒక విషయం ఆలోచించండి, బ్రిటిష్ వాడు మనకు సంతోషంగా స్వాతంత్రం ఇవ్వలేదు. ఆనాడు ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ అనేక మంది, భగత్ సింగ్, లాలా లజపతి అనేక మంది పోరాట యోధులు చేసినటువంటి పోరాటం కారణంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి వాళ్ళు బలహీనపడినటువంటి కారణం చేత విధి లేని పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ సైన్యం ఏదైతే ఉందో వాళ్ళు తిరుగుబాటు చేస్తారనే భయంతో స్వాతంత్రం ఇచ్చారు. ఈ స్వాతంత్రం ఇచ్చినటువంటి ఒక పరిస్థితులు ఏదైతే మనం ఆలోచించినప్పుడు ఈ రోజున తిరుపతి జిల్లా కోట మండలము కొక్కుపాటు రోడ్లో బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. కోటపట్టణంలోని మహాలక్ష్మి ఫీడ్ అండ్ కెమికల్స్ అధినేత వెంకట కృష్ణారెడ్డి బైక్ మీద కొక్కుపాటు రోడ్డు నందు వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు మలుపు వద్ద బైక్ను ఢీకొట్టడంతో బైక్పై ఉన్న వ్యక్తి బస్సు వెనుక భాగాన బలంగా తగలటంతో కుడికాలు విరిగి తీవ్ర రక్తస్రావం అవ్వడంతో హుటాహుట్న హాస్పిటల్కి తరలించారు. ఇదే రోడ్లో ఆర్టీసీ బస్సు వల్ల అనేక ప్రమాదాలు జరిగాయి. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు అతివేగం నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కడుపు కూడి తింటే లవడా ఓటు చేశాడంట చేయాల్సిన నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని గిరిజన కాలనీలను సందర్శించి అక్కడి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకుని శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గిరిజనుల సమస్యలను పరిష్కరించే మార్గంలో కృషి చేస్తామని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. మంగళవారం మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ సంగమేశ్వర స్వామి గిరిజన కాలనీలో జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించారు.
అక్కడి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరి కాకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రాముఖ్యత ఇస్తుందని తెలిపారు. ఇక్కడి కాలనీవాసుల పిల్లలు స్కూల్కి వెళ్లాలంటే 4 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తుందని, రవాణా ఖర్చుల కొరకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇక్కడ పిల్లలు పాఠశాలకు వెళ్లి వచ్చేందుకు ఉచితంగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని, అదేవిధంగా వీరికి శాశ్వత ఇంటి పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈయన వెంట జనసేన పార్టీ నాయకులు కంటె సుధాకర్, ఆనంద్, శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం సంగమేశ్వర స్వామి పరిధిలో ఉన్నటువంటి పేద గిరిజనులు ఆ యొక్క కాలనీకి రావడం, అక్కడ యొక్క గిరిజనుల స్థితిగతులు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీలు ఎక్కడెక్కడ గిరిజనులు ఉన్నారో వాళ్ళ అన్ని కాలనీలకు వెళ్ళడం, అక్కడ వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడం, అవన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయానికి అందజేసి ఆ సమస్యలను పరిష్కరించేదానికి మా వంతు మేము కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడైతే కొంతమందికి ఇళ్ల పట్టాలు లేవని చెప్పే విషయం తెలిసింది. అదేవిధంగా పిల్లలు కూడా ఊర్లోకి వెళ్ళాలంటే బాడుగా ఆటో పెట్టుకుని వెళ్తున్నారు. ఈ విషయాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళకి మా వంతుగా మేము ఏం చేయగలమో అవన్నీ కూడా చేసేదానికి అడుగులు ముందుకు వేస్తాం. అదేవిధంగా ఎవరైనా సరే గిరిజనులు పెన్షన్ లేక మంచంలో ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకు కూడా త్వరితగతిన పెన్షన్లు రాపించేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం, జిల్లాల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రైతుల కోసం, యువత కోసం, పేద గిరిజనుల కోసం ఎప్పుడూ కూడా అండగా ఉండి వాళ్ళ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది. గతంలో 5 ఏళ్ల పాటు వైసీపీ పాలనలో నియంతల్లాగా పరిపాలన చేసి నక్కల్లాగా దొంకొని పారిపోయినటువంటి వ్యక్తులందరికీ కూడా, వాళ్ళని నమ్ముకున్న వ్యక్తులందరూ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది. వాళ్ళకి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నిలబడుతుంది. కేసుల కోసం భయపడి పారిపోయేది కూటమి ప్రభుత్వం కాదు. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. జన సైనికులు స్థానికంగా ఎక్కడ సమస్య ఉందన్నా సరే ఒక అడుగు ముందుకు వేసి ఆ సమస్యను పరిష్కరించడంలో మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, కరోనా సమయంలోనే కాదు ఇప్పటి వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వాళ్ళకు అండగా ఉండి వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తుంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా జనసేన పార్టీ నుంచి నా వంతు నేను నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏ గిరిజన బిడ్డ అయినా సరే ఆకలితో ఉండటానికి లేదు. వాళ్ళకి రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, ఓటర్ కార్డులు కానీ, పెన్షన్ విషయంలో కానీ ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు గ్రామానికి చెందిన బట్టా మనయ్య అలియాస్ చిన్నయ్య కుటుంబ కారణాల వల్ల మద్యం సేవించి వాకాడు బస్టాండ్ సమీపంలోని బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసు వారికి సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించి ఫైర్ ఎస్ఐ సిబ్బంది, వాకాడు ఎస్ఐ వారి సిబ్బంది టవర్ వద్దకు చేరుకుని ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా కిందకు దింపి పోలీస్ సిబ్బంది మంచి మాటలు చెప్పి కుటుంబ సభ్యులకి అప్పజెప్పారు. ఇప్పుడు జరపరు బయట వచ్చేస్తున్నాడు. ఎంత వస్తుంది
ఇక్కడ దాకా వచ్చిన చాలు అది పడిన కవర్ అయిపోయింది సీఎం కూడా బందోబస్తు నేను మీడియా లేదా అందువల్ల తెలుసుకుంటా. మనబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనబోలు గ్రామానికి చెందిన గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నమో అస్తనేలగ్ధీవాయ సహస్రాక్షాయ మీరుషే అధోయోషత్వానో హందేభ్యో కర్మ నమః ప్రపంచధన్వస్తవవర్ణయోర్నానియోజ్యాం యాచతే నమో అగ్ర్యాయ ప్రథమాయ నమో ఆసమే చాధిరాయ శీఘ్రాయ శీఘ్రాయ నమో భూయచిన్మనే నమో శ్రోత్రాయ నమో దీప్యాయ చ లాపే అంధస్పదే ధరిద్రో నీలలోహితాః येषां पुरुषाणामेषां भेद्मा रोमा येषां किञ्चनाममतो यादेर्शिवातनो विश्वाहवेशजे शिवाय च शिवचराय च नमो स्थीर्याय च नमो भार्याय च उतरणाय च नमो लाज्याय च वायुभ्याय च नमो रजिष्याय च हिरण्याय च प्रबज्याय च किंशिलाय च चक्षणाय च कपर्धिने च युज्यप्तगेजाय च नमः सहस्राक्षाय शतधन्वन् అది కూడా పోసేసింది सहस्राक्षाय शतधन्वने च नमो गिरीशाय विष्टाय च नमो मेरुष्टमाय च विष्टाय च नमो मेरुष्टमाय च शुमतेः नमो हस्वाय च वामनाय च बृहदेश वर्षीय च नमो वृद्धाय च समृद्धिने च नमो अग्र्याय च प्रथमाय च नमो आसवे चाचिराय च शीघ्राय च क्षीभ्याय च ऊर्जा शन्वने च नमो श्रोत्राय च नमो दीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च पूर्वजाय च परशराय च मध्यमाय च प्रगल्भाय च जगन्याय च बुद्धिम्याय च नमो शोभ्याय शद्याय क्षेत्राणां पदे नमो शूताय हन्ताय वनानां पदे नमो रोहिताय स्तपते वृक्षाणां पदे भवन्ते वालिवक्षदौषधीनां पदे नमो उच्चैर्घोषाय खन्दकते पथेनां पदे नमो वृक्षभीताय धापदे सत्त्वानां पदे नमः नमः सहमानाय निभ्याजिनी अवाजिनीभ्यां पदे कुकुभाय निषङ्गिने शेनानां पदे निषङ्गिने शुतमते तस्काराणां पदे नमो वञ्चिते विरूपाक्षाय नमः कपर्धिने नमः नीललोहिताय नमः शंकराय नमः स्वलभाय नमः विद्वांगे नमः विष्णुवल्लभाय नमः श्रीविष्ठाय नमः अंबिकानाथाय नमः श्रीकंठाय नमः भक्तवत्सलाय नमः भवाय नमः षड्भाय नमः त्रिलोकेशाय नमः सिद्धिकंठाय नमः शिवप्रियाय नमः उग्राय नमः अपावं शिवार्पणं तन्तिकोटिसहस्रेषु अश्वमेधशतानि च कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणं सालग्रामशिलामेकं झातुयन्तु योरार्पया सोमयज्ञमहापुण्यम् एकबिल्वं शिवार्पणं सा काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागे
దేవాశ్వరి వీర్యాత్మకున్నాం జగతాం పతే ఆయన వీడియోలో పడిపోయాడు ఆయన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.